ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె సంక్రాంతి పండుగకు ముస్తాబైంది. ఒకవైపు నారావారి కుటుంబం, మరోవైపు నందమూరి కుటుంబం. ఇరువురు కుటుంబీకులు సుమారు 3 రోజుల పాటు నారావారిపల్లెలో సందడి చేయనున్నారు. సీఎం ఇంటి ఎదురుగానున్న నందమూరి తారక రామారావు, బసవ తారకం విగ్రహాలు, అదేవిధంగా పొలాల్లో ఉన్నటువంటి ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ సమాధులు, దొడ్డి గంగమ్మ ఆలయం, కులదేవత నాగాలమ్మ ఆలయం పూజలకు సిద్ధం చేశారు. నారావారిపల్లెలో 3 రోజుల పాటు జరగనున్న సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. 2026 సంక్రాంతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి సన్నద్ధమైంది. సుమారు 3 రోజుల పాటు ఇటు నందమూరి కుటుంబం, మరోవైపు నారావారి కుటుంబం, 2 కుటుంబాలు కలిపి బంధుమిత్రులందరూ కూడా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటే విధంగా కూడా ఎంజాయ్ చేసేటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి సొంత ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకంతా కూడా స్వాగత తోరణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజల మనసుల్లో నిలిచిన నాయకుడు, సొంత ఊరికి అడుగుపెట్టిన శుభతరుణం మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అనేటువంటి ఒక బ్యానర్. మరోవైపు మనం చూసుకున్నట్టయితే బాబు అంటే అభివృద్ధి, బాబు అంటే సంక్షేమం, బాబు అంటే భవిష్యత్తు, బాబు అంటే విజన్, బాబు అంటే లీడర్, బాబు అంటే లెజెండ్, బాబు అంటే నిజాయితీ, బాబు అంటే ఆంధ్రప్రదేశ్కు మార్గదర్శి, బాబు అంటే తెలుగు ప్రజల కీర్తి, బాబు అంటే ముందు చూపు, బాబు అంటే పాలనలో ప్రగతి, బాబు అంటే ప్రజలలో విశ్వాసం, బాబు అంటే అలుపెరగని ప్రజా సేవకుడు అంటూ కూడా పెద్ద పెద్ద అక్షరాలతో కూడా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంను పొగడుతూ ఈ యొక్క తెలుగులో కూడా పెద్ద పెద్ద అక్షరాలతో కూడా ఆ యొక్క లీడర్కి సంబంధించినటువంటి ఆ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. నారావారిపల్లి మొదటి నుంచి కూడా ఎటువైపు చూసినా కూడా పెద్ద ఎత్తు బ్యానర్లు ఏర్పాటు చేసి వారి యొక్క నారా కుటుంబానికి స్వాగతం పలికేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. ప్రస్తుతం నారా సుబ్రహ్మణ్యం నాయుడు అంటే చంద్రబాబు నాయుడికి సంబంధించి బ్రదర్ గ్రామంకి ఎప్పుడు రాబోతారు, వాళ్ళ కుటుంబం ఇక్కడ ఏం చేయబోతుంది అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న సుబ్రహ్మణ్య నమస్తే. ఏ విధంగా చంద్రబాబు నాయుడు కుటుంబం ఎప్పుడు రాబోతుంది, నందమూరి వాళ్ళ కుటుంబం కూడా రాబోతున్నారు, ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి వాళ్ళు సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా జరుపుకుంటారు. 12వ తేదీ 12వ తేదీ ఆల్మోస్ట్ ఆల్ మా వదిన బంధువులంతా వచ్చేస్తారు. 12 నైట్, 13వ తేదీ నైట్ మా అన్నగారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. 14, 15, 16 ఈ 3 రోజులు ఆయన సంక్రాంతి జరుపుకోవడం కోసం మా నందమూరి బంధువులు, నారా బంధువులు అందరూ చేరి ఈ యొక్క సంక్రాంతి పండుగను ఆనవాయితీగా నడుపుకుంటూ భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి చేసుకునే విధంగా ప్రతి ఆనవాయితీగా వస్తున్నాం. వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు గుడ్డలు పెట్టుకొని మన కులదేవత నాగాలమ్మకు పూజించుకొని కాంట్రాక్టర్ అయిన శ్రీధరు, గ్రామ కార్యకర్తలు అందరూ కలిసి మేము మా వాళ్ళ కోసం, చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే మొత్తం ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు, బంధుమిత్రులంతా కలిసేటువంటి వ్యవహారం ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన సమస్యలు కావచ్చు, చిన్ననాటి స్నేహితులను కలుస్తారు, ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకొస్తారు, ఎలా ఉండబోతాయి అన్న? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదమున నడిపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా పోతుందో ఆ విధంగా ఆయన చేస్తున్నాడు. రాజధాని ప్రాజెక్టు తర్వాత ఎన్ని పథకాలు, 6 పథకాలని అమలు చేస్తూ, ఉదాహరణ ఆర్టీసీ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఆ ఆడబిడ్డలు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. పుణ్యక్షేత్రానికో లేక ఇంకొక క్షేత్రానికో ఈ చుట్టుపక్కల దీనికి పోతున్నారు. ఏది ఆ ముందు 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అయ్యేటువంటి ఖర్చును బాధపడతా ఉన్నారు. ఈరోజు అది లేకుండా ఆ 100 రూపాయలు మనం దేవుడి కాడ ఖర్చు పెట్టుకొని దేవుడి టెంకాయ కొట్టుకొని వద్దామని చాలామంది మన రాష్ట్రంలో ఆ యొక్క స్త్రీలు చాలా హుందాగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. అదే కాకుండా డ్వాక్రా మహిళలకు వాళ్ళకు కూడా అనేక రాయితీలు ఇచ్చాడు.
తర్వాత నారావారిపల్లి గ్రామం అంటే రంగంపేట నుంచి ఇట మూలపల్లి వరకు సోలార్ సిస్టమ్ సోరా గారి కేంద్రం, మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సోరా గారి ఆ పథకం కింద సోలార్ ప్రవేశపెట్టడం జరిగింది. రంగంపేట నుంచి ప్రస్తుతానికి రంగంపేట నుంచి మూలపల్లి వరకు అంటే 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాలకు సోలార్ను సెట్ చేశారు. ఆ వేళకు 3,000, 4,000, 2,500 కడతా ఉన్నాం. ఈరోజు 400, 300, 100 రూపాయలు కడతా ఉన్నాం. అది ఆ విధంగా ఏంటంటే ఖర్చుల కన్నా వస్తూ ఉంది. ఈరోజు సోలార్ సిస్టమ్ వల్ల ఎంతో మేలు హుందాగా ఉంది. ప్రజలంతా కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాక కోసం మేము నారా కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే, ఎంపీ గారు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుగానే ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ అంటే గత ఏడాది ఈ యొక్క విగ్రహాలను అయితే ఆయన స్వహస్తంగా కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఆవిష్కరించారు. ఒకవైపు దివంగత నాయకులు నందమూరి తారక రామారావు, ఆయన సతీమణి మరోవైపు బసవ తారకం, వీరిద్దరి విగ్రహాలను కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిపి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది. అయితే మొత్తం మీద నారావారి కుటుంబం టోటల్గా కూడా ఈ యొక్క నారావారిపల్లెకు చేరుకొని అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి ఈ యొక్క ఇల్లు ఏదైతే ఉందో, ఈ ఇంటి వద్ద అత్యున్నతంగా ఉన్నటువంటి రంగవల్లులు మనం చూసుకున్నట్టయితే సంక్రాంతికి ఆహ్వానిస్తున్నటువంటి రంగవల్లులు పెద్ద ఎత్తున కూడా తీర్చిదిద్దినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే ఈ యొక్క ఇంటి వద్ద మనం చూసుకున్నట్టయితే రంగవల్లులు సంక్రాంతికి ప్రతి ఒక్కరిని కూడా స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్. అంటే ఈ యొక్క నారావారిపల్లి ఇప్పటికే కూడా రంగవల్లులతో పూర్తిగా కూడా సన్నద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి నారావారి ఇంటి లోపల ఏదైతే ఉందో ఈ ముగ్గులన్నీ కూడా వేస్తూ చాలా పెద్ద ఎత్తున అందరికీ స్వాగతం పలికేటువంటి పరిస్థితి అయితే మనము చూస్తూ ఉన్నాం. రంగవల్లులతో కూడా అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే పులివర్తి నాని ఉన్నారో ఆ యొక్క నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దగ్గరుండి సమీక్షించేటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా ఆ సెక్యూరిటీని ఇప్పటికీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. రానున్నటువంటి 3 రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తరలి వస్తున్నటువంటి జనాలకు కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు అంటే దాదాపు 12 గ్రామాలు రంగంపేట నుంచి మొదలుకొని మూలకోన వరకు మనం చూసుకుంటే దాదాపు 12 గ్రామాలు నారావారిపల్లి కిందకు కూడా వస్తాయి. ఇక్కడ నుంచి తరలి వచ్చేటువంటి బంధుమిత్రులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, ఆపద్బాంధవులకు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి పెద్ద ఎత్తున బారికెట్లను అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క బారికెట్లో వాళ్ళు నిలబడి చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా వారు ఇచ్చినటువంటి అర్జీలందరినీ కూడా స్వీకరించి ఎవరికి ఎటువంటి ఆపదలు ఉన్నాయి, ఏంటి, ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటివి పూర్తిగా కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆ సహాయ సహకారం అందించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు మనం చూసుకున్నట్టయితే నందమూరి నారా కుటుంబాలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నారావారిపల్లికి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పర్యటనలో నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పులివర్తి నాని ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే నాని దగ్గరుండి వాళ్ళ యొక్క పర్యవేక్షణ చూసేటువంటి బాధ్యతను కూడా పూర్తిగా ఎమ్మెల్యే నానికి కూడా అప్పగించినట్టు పరిస్థితి కనపడుతుంది. నారావారిపల్లి గ్రామానికి ఇప్పటికీ వచ్చేటువంటి సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. దీనికి తోడు కూడా ఈ యొక్క గ్రామంలో 33/11 ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ను అధికారులతో కలిసి ఇప్పటికే కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ యొక్క సబ్స్టేషన్ని పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. సంక్రాంతికి ప్రారంభించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ భవనం కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావచ్చు, టాటా ఈ సంజీవిని ప్రాజెక్టు, శేషాచల లింగేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళేటువంటి సీసీ రోడ్డు, మూలపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి పనులకు చెరువును పరిశీలించే ఆ యొక్క చెరువు ఏదైతే ఉందో నిత్యం ఆ యొక్క జలకళను సంతరించుకునేటువంటి చెరువు, మూల చెరువు అనేటువంటిది చాలా పెద్ద చెరువు. ఈ చెరువు పూర్తిగా నిండితే చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా వాటర్ వచ్చేటువంటి సదుపాయం అయితే ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని స్వర్ణ నారావారిపల్లె అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో కూడా ఒకే ఒక
నిర్ణయంతో అంటే స్వర్ణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలను కూడా స్వర్ణ నారావారిపల్లిలో ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అదే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటిది ఒక సంకల్పంతో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే రానున్నటువంటి ఆ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఏవైతే ఉన్నాయో 3 రోజుల పాటు కూడా ఇటు నారావారు అదేవిధంగా నందమూరి వారు ఇద్దరూ కూడా ఆ నారావారిపల్లి సీఎం స్వగ్రామం ఏదైతే ఉందో నారావారిపల్లిలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు తన స్వగ్రామంలో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆయనకు కావాల్సినటువంటి సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి వారందరికీ కూడా సహాయ సహకారాలు అందరికీ అందించేటువంటి ఆ పరిస్థితి మనకు తెలుస్తుంది. ప్రతి నిత్యం పూర్తి స్థాయిలో కూడా ఆయనకు కావాల్సినటువంటి బంధుమిత్రులు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఏడు వాళ్ళందరికీ కావాల్సినటువంటి అన్ని పనులను అన్నింటినీ దగ్గరుండి చూసుకునేటువంటి ఆ పరిస్థితి మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా సక్సెస్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ విభాగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలి రానున్నారు. 3 రోజుల పాటు కూడా ఇక్కడ ఉన్నారు. 12వ తేదీ సాయంత్రం నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు సతీమణి తన కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా 13వ తేదీ సాయంత్రం చంద్రబాబు నాయుడు ఇక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ రానున్నారు. 14, 15, 16వ తేదీ జరిగేటువంటి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో కూడా ఆయన పాల్గొని ఈ యొక్క ప్రజలకు కూడా సందేశం ఇవ్వనున్నారు. ఇక్కడికి వినతులతో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి న్యాయం చేయాలి ఏంటి అనేటువంటిది కూడా తనకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా యొక్క సలహాలు, సూచనలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జరగనున్నటువంటి 3 రోజులు పండుగను అత్యంత వైభవంగా కూడా సంక్రాంతి వేడుకను నారావారిపల్లిలో జరుపుకోనున్నారు. కెమెరామెన్ వరప్రసాద్తో జేజీరామ్, మెట్రో టీవీ, నారావారిపల్లి.